దేశవ్యాప్తంగా 7-8 ఫేజెస్లో జరిగినటువంటి 542 పార్లమెంటు స్థానాలకు జరిగినటువంటి ఎన్నికలు, అదే రకంగా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం మొదలగు రాష్ట్రాలకు జరిగినటువంటి శాసనసభ ఎన్నికలు, ఇవన్నీ కూడా 1వ తేదీ సాయంత్రం 5:30-6 గంటలకల్లా ముగిశాయి. ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం సాయంత్రం 6:30 తర్వాత 1వ తేదీ సాయంత్రం 6:30 తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయాలనేటటువంటి నిబంధన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఇవాళ మా దగ్గర ఉన్నటువంటి కొంత సమాచారాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. సో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో కొన్ని షాక్ వేవ్స్ క్రియేట్ చేసాయని చెప్పడంలో కూడా ఎక్కడ కూడా ఆశ్చర్యం లేదు. ఫలితాలన్నీ కూడా రేపు 4వ తేదీన తెలియబోతున్నాయి. మేము చేసినటువంటి, మా టీం చేసినటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ కానీ గడిచినటువంటి 1 సంవత్సర కాలంగా జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఇస్తూ వచ్చాం. కొన్ని ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలను ఎంచుకుని అక్కడ మా టీం చేసినటువంటి సర్వే రిపోర్ట్ అంతా కూడా మీకు యథాతథంగా తెలియజేస్తూ వచ్చాం. సో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 175 శాసనసభ స్థానాలకు జరిగినటువంటి ఎన్నికలు, అదే రకంగా దాదాపు 25 స్థానాలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు, వీటన్నిటి మీద కూడా మా గ్రౌండ్ చాలా విస్తృతంగా పర్యటించడమే కాకుండా దాదాపు 4-5 లక్షల పైచిలకు శాంపిల్స్ని కలెక్ట్ చేయటం, సో అనేక వర్గాల వారితో మాట్లాడటం, ముఖ్యంగా లబ్ధిదారులు అనేటటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఉందో వారితో ప్రత్యక్షంగా మేము వారితో మాట్లాడి రికార్డ్ చేయటం అనేటటువంటిది చాలా విస్తృతంగా మా టీం అంతా కూడా పర్యటించింది. దానితో పాటుగా అనేక మంది దగ్గర ఒక క్వశ్చనేర్ అనేటటువంటి దాన్ని ప్రజెంట్ చేశాం. ఏ రకంగా ప్రభుత్వాల యొక్క పరిపాలన, వారి యొక్క నిర్ణయాలు, వారి యొక్క లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ ఏ రకంగా ఉన్నాయనేటటువంటిది వివిధ వర్గాల ప్రజల నుంచి సేకరించినటువంటి సమాచారం ప్రకారం, మా టీం ఇచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం మనం చూస్తే మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయదుందుభి మోగించబోతోంది అనేటటువంటిది మా టీం ఇచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. దానితో పాటుగా మరికొన్ని సంస్థలు ఇచ్చినటువంటి వాటి కూడా మీ దృష్టిలోకి పట్టుకొస్తున్నాం. మేము చేసినటువంటి గడిచిన కాలంలో ఇచ్చినటువంటి యథాతథంగా మీ అందరికీ ఇస్తూ వచ్చాం. ఈ తర్వాత జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్ని మా టీం అంతా కూడా విస్తృతంగా పర్యటించిన తర్వాత వైసీపీ పార్టీకి 51.5% ఎన్నిక ఓటు శాతం ఏదైతే ఉందో ఆ ఓటు శాతం వారికి వచ్చింది. టీడీపీ కూటమికి 46% మాత్రమే దానికి పరిమితమై ఉన్నారు. అదర్స్కి 2.5% వారికి ఓటు షేర్ వెళ్ళింది. సో దీని ప్రకారం వైసీపీ పార్టీకి 140 నుంచి 130 నుంచి 140 స్థానాలు కైవసం చేసుకోవడానికి ఇవి ప్లస్ ఉంటాయి. ఇవి కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంది అనేటటువంటిది మా టీం ఇచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. టీడీపీ కూటమికి 35 నుంచి 45 స్థానాలకు మాత్రమే పరిమితమవుతారు అనేటటువంటిది మీకు ఇచ్చేటటువంటి సమాచారం. రెండు రేస్ అనేటటువంటి సంస్థ చేసినటువంటి సర్వే వివరాల ప్రకారం వైసీపీకి 49.9%, ఎన్డీఏకి 46.6%, అదర్స్కి 3.5% వరకు వస్తాయని చెప్పి అంచనా వేశారు. నియోజకవర్గాల వారీగా వారు వేసిన ప్రకారం వైసీపీకి 122+5 అనేటటువంటిది వారికి వచ్చే అవకాశం ఉందని చెప్పి చాలా క్లియర్గా, స్పష్టంగా తెలియజేశారు. అదే ఎన్డీఏ పార్టీ టీడీపీ కూటమికి 53+5 అనేటటువంటివి వారికి వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి రేస్ అనేటటువంటి సంస్థ చేసినటువంటి సర్వే అంచనా ఫలితాలు. చాణక్య అనేటటువంటి సంస్థ, పార్థదాస్ అనేటటువంటి వారు అంచనాలు వేశారు. వైసీపీ పార్టీకి 110 నుంచి 120 స్థానాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎన్డీఏ 55 నుంచి 65 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని వారు చెప్పినటువంటి అంచనా వివరాలు. పర్సంటేజ్ వైజెస్ చూస్తే వైసీపీకి 50%, ఎన్డీఏ కూటమికి 46%, ఇండియా కూటమికి 2.5%, అదర్స్కి 1.5%గా తేల్చి చెప్పారు. సో పార్థదాస్ గారు ఇచ్చినటువంటి చాణక్య సర్వే ప్రకారం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైసీపీ పార్టీ మరొకసారి విజయదుందుభి మోగించడంతో పాటుగా 110 నుంచి 120 నియోజకవర్గాలు కైవసం చేసుకుంటున్నారు వారు ఇచ్చినటువంటి రిపోర్ట్. అనదర్ సంస్థ సి నెక్స్ట్ వర్క్ నెట్వర్క్స్ అనేటటువంటి సంస్థ ఇచ్చినటువంటి వివరాలు కనుక మనం చూస్తే వైసీపీ 121 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీఏ 46 స్థానాలకే పరిమితం అవుతాయి. కీన్ కాంటెస్ట్ 8 నియోజకవర్గాల్లో ఉంది. సో 8 నియోజకవర్గాలు కూడా ఎటువైపైనా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వైసీపీకి 50.8%, ఎన్డీఏకి 43.7%, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 1.7%,
అదర్స్కి 3.7% అని చెప్పి వారు కూడా తేల్చెప్పారు. ఇంకా నాగన్న సర్వే వీరు కూడా అనేక రాష్ట్రాల్లో సర్వేలు చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి సంస్థ. వారిచ్చిన లెక్క ప్రకారం వైసీపీకి 96 నుంచి 118 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఎన్డీఏ 46 నుంచి 49 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పారు. కీన్ కంటెస్ట్ 8 నియోజకవర్గాల్లో జరుగుతోందని, వైసీపీ 50% ఓటు షేర్కు వస్తుందని, ఎన్డీఏకి 47% వస్తుందని, అదర్స్కి 3% వస్తుందని. సో ఏమైనప్పటికీ కూడా ఇవాళ మనం కనుక కొన్ని సర్వే సంస్థలు ఇంక్లూడింగ్ మా సర్వే సంస్థ మా యొక్క టీం రిపోర్ట్ ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు 9వ తేదీన విశాఖపట్నంలో మరొకసారి ప్రమాణ స్వీకారం చేయటం, మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటటువంటిది భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుండేటటువంటి అవకాశం ఉండేటటువంటి ఆ నేపథ్యం ఇవాళ మనకి వచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారం చూద్దాం. రేపు 4వ తేదీన ఎన్నికల అసలైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి సందర్భంలో మనం చేసినటువంటి సర్వేలు ఎంతవరకు నిజమవుతాయనేటటువంటిది మనం చేసినటువంటి ఒక ప్రయత్నం మాత్రమే. సో రేపు 4వ తేదీన స్పష్టమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి నేపథ్యంలో 4వ తేదీ కోసం మనందరూ కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.